అడిగిన దానికి సమాధానం చెప్పు. నా కూతుర్ని ఏం చేశావు? చంపేశా. ఊర్మిళ, నా కూతురికి ఏమన్నా జరిగిందో నా చేతుల్లో నీ చావు తప్పదు. ఈ కేసు క్లోజ్ చేసి పాపని ఆ ఊర్మిళ నుంచి కాపాడుకుందాం సార్. మీరు ఇటు వెళ్ళండి, వెళ్ళండి, క్విక్, గో 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 గో. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగేది నిన్నే. అది అది బోర్ కొడుతుంటే వీడియో గేమ్ ఆడుకుందామని. అడిగే పని లేదా? నిద్రపోతున్నారు కదా అని. ఆడుకోవడానికి బయటికి ఎందుకు? ఇక్కడే ఆడుకో. డాడీకి ఫోన్ చేస్తే అమ్మో ఇది వింటే
టెన్షన్లో మనం ఉంటే ఈ కంపెనీ వాళ్ళ మెసేజ్లు ఒకటి. ఏంటి డాడీ మెసేజ్ చూడలేదా? ఫోన్ చేస్తాను. ముక్కు మొహం తెలియకుండా ఫోన్ చేస్తారు, కట్ చేస్తారు. తిరిగి కాల్ చేస్తే సారీ సార్ ఎవరికో చేయబోయి మీకు చేశామంటారు. ముందే నెంబర్ చూసుకొని చేయొచ్చుగా. ఏమ్మా ఇలారా. ఈ పాపని ఎక్కడని చూసావా? చూసావా? లేదు సార్, ఎక్కడా చూడలేదు. ఏంటి అలా వణికిపోతున్నావు? ఏం చేస్తుంటావు? ఇళ్లల్లో పాచి పనులు చేస్తుంటానయ్యా. పోలీసులంటే నాకు మొదటి నుంచి భయమేనయ్యా. ఎందుకు భయం? పోలీసులు ఏం రాక్షసులు అనుకుంటున్నావా? తప్పు చేస్తే భయపడాలి, పోలీసులకు కాదు. ఏమన్నా తప్పు చేసావా? అయ్యో, అట్లాంటిదేం లేదండి. నేను అటువంటి దాన్ని కాదండి. మరి భయం ఎందుకు? వెళ్ళు,
ఏయ్ ఆగో. పని మనిషిని అన్నావు, మరి మినరల్ బాటిల్స్ ఎవరికి? అడిగేది నిన్నే. అయ్ బాబాయ్, ఈ ఆనీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే. మా ఇంట్లో కుండ పగిలిపోయిందయ్యా, అందుకే మంచినీళ్ళు ఈ సీసాల్లో పట్టుకెళ్తున్నానయ్యా. అవునా? అవునయ్యా, లేదంటే నా బోటిది అంత డబ్బులు పెట్టి ఈ నీళ్ళెట్ట కొంటదయ్యా. సరే వెళ్ళు. ఏంటా కంగారు? కొద్దిలో తప్పించుకున్నానమ్మా, దారిలో పోలీసులు ఆపారు. దీని ఫోటో పట్టుకుని వెతుకుతున్నారు. వస్తుంటే నన్ను పిలిచి అడిగారు. తెలీదని వస్తుంటే ఈ నీళ్ల సీసాలు ఎవరికని అడిగేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. సమయానికి బుర్ర పనిచేసింది. ఈ మామూలు నీళ్ళని చెప్పి తప్పించుకున్నాను. సీసాలు ఇప్పదీసి చూసుంటే దొరికిపోయేదాన్ని. పర్వాలేదు, ఏసీపీ తన వాళ్ళందర్నీ బానే అలర్ట్ చేశాడన్నమాట. దీన్ని బట్టి చూస్తే పోలీసులు మనకి చాలా దగ్గరగా వస్తున్నారు. ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినా తప్పటడుగు వేసినా నష్టం కోలుకోలేనంతుంటుంది. Come on. సార్, అంతా చెక్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. ఎవరిని వదలదు. ఇలా రోడ్ల మీద వెతకడం కాదు, రౌడీ షీటర్స్ ఉన్న ఇళ్ళు ఏరియాలు అన్ని వెతకండి. ఎస్ సార్. అనుమానం వచ్చిందంటే అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కేర్ చేయదు. చెక్ చేయండి. ఎస్ సార్. గో 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 గో. లాభం లేదు. ఆ ఏసీపీని మనం భయపెడదామనుకుంటే అతను మనల్ని భయపెడుతున్నాడు. కేసు క్లోజ్ చేయనే కొద్దీ మరింత రెచ్చిపోతున్నాడే కాని ఆగడం లేదు. నిజమేనమ్మా, ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళు మనల్ని పట్టుకోవడం ఖాయం. జరగదు, అది మాత్రం జరగదు.
ఎవరయ్యా వీళ్ళు ఎస్ఎంఎస్లతో చంపుతున్నారు? ఈ నెంబర్ ఎవరిది? ఆ పాప సార్, నా కూతురు ఎస్ఎంఎస్ పంపించింది. ఛ! ఇందాకటి నుంచి నాకు కాల్ చేస్తుంది, ఎస్ఎంఎస్ చేస్తుంది నా కూతురే. ఇంకేంటి సార్, ఫోన్ చేసి పాప ఎక్కడుందో అడగండి, వెళ్ళి అటాక్ చేద్దాం సార్. నో, నా కూతురు ఎస్ఎంఎస్ చేసిందంటే తను మాట్లాడగల పరిస్థితుల్లో లేదన్నమాట. ఇప్పుడు మనం కాల్ చేసామనుకో, అక్కడ ఊర్మిళ మనుషులు ఎవరున్నా పాపకు ప్రమాదం. ఇమ్మీడియట్ గా ఈ నెంబర్ సైబర్ టీమ్ కు పంపించి ఏ ఏరియా నుంచి ఎస్ఎంఎస్ వచ్చిందో ట్రేస్ చేయమని చెప్పు. ఓకే సార్. లాభం లేదు. ఏసీపీని టెన్షన్ పెట్టగల ఆయుధాన్ని మన దగ్గర పెట్టుకొని మనం టెన్షన్ పడటం ఏంటి? ఫైనల్ వార్నింగ్ ఇస్తే కూతురు ముఖ్యమో జాబ్ ముఖ్యమో తానే తేల్చుకుంటాడు. హలో, ఏంటి ఏసీపీ, మంచిగా చెప్తే నీకు అర్థం కావడం లేదా? నా దగ్గర నీ కూతురుందన్న విషయం కూడా మర్చిపోయి ఇంకా నా గురించి పోలీసులతో వెతికిస్తున్నావు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. కేస్ క్లోజ్ చేస్తావా, నీ కూతుర్ని క్లోజ్ చేయమంటావా? టైం లేదు ఏసీపీ, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా. మాట వింటే నీ కూతుర్ని పంపిద్దామనుకున్నాను. ఇప్పుడు పార్సల్ చేసి పంపిస్తాను, తీసుకో. నో 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 ఊర్మిళ, నా కూతురు నేను చేయొద్దు. కూతురు కోసం రియాక్ట్ అవుతున్నావు కానీ నేను చెప్పిన మాటకి రియాక్ట్ అవ్వడం లేదు. నాకు ఈవినింగ్ వరకు టైం ఇవ్వు, నీ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదు, చేసి చూపించు. మాట తప్పావు అంటే నేను మాట తప్పను. పార్సల్ పంపిస్తాను. హలో హలో ఊర్మిళ, మొత్తానికి దారిలోకొచ్చాడు. ఇప్పుడు కేసు క్లోజ్ చేస్తాడు చూడు. ఊర్మిళ ఫోనా సార్? వార్నింగ్ ఇస్తుంది. కాసేపట్లో దాని గేమ్ క్లోజ్ చేస్తామని తెలియక మాట్లాడుతోంది. హలో సార్, నెంబర్ ట్రేస్ చేశాను సార్. ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ సిగ్నల్స్ చార్మినార్ ఈస్ట్ సైడ్ స్లమ్ దగ్గర ఉన్నాయి సార్. 10 minutes లో ఎగ్జాక్ట్ గా ప్లేస్ తో సహా మీకు డీటెయిల్స్ పంపిస్తాను సార్. క్విక్ క్విక్ క్విక్. మనం ఇంతకు ముందు వరకు ఉన్న స్లమ్ దగ్గర నుంచే ఎస్ఎంఎస్ వచ్చిందట. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా అందరినీ అలర్ట్ చేసి అక్కడికి రమ్మని చెప్పండి. ఆల్ టీమ్స్ 10 minutes లో అక్కడ ఉండాలి. ఓకే సార్. హలో,
ఏంటి సిపి కూతురు కన్నా నీకు నీ జాబ్ ఎక్కువైందా? ఏమైంది? మర్యాదగా నీ పోలీసుల్ని వెనక్కొచ్చేయమని చెప్పు, లేదంటే నీ కూతుర్ని మర్చిపో. నో 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 నో